పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జపమాల యొక్క ప్రాముఖ్యతను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. జపమాల చాలా అద్భుత విధంగా ప్రాచుర్యంలోకి తీసుకురాబడింది. సర్వశక్తివంతుడైన దేవుడు తన 10 ఆజ్ఞల శాసనాన్ని పవిత్రమైన సీనాయి పర్వతం మీద ఏ విధంగా మానవాళికి అనుగ్రహించాడో అదే రీతిలో జపమాల కూడా అంతే ప్రాధాన్యతతో ఈ ప్రపంచానికి వసకబడింది. పవిత్ర ఆత్మతో ప్రేరేపించబడి దేవమాతతో సూచించబడిన ఈ జపమాలను పునీత డొమినిక్ తన జీవితమంతా ప్రాచుర్యం చేయడంలోనే గడిపారు. తన జీవితంలో జపమాల చెప్పడం ద్వారా ఆదర్శమిచ్చాడు. తన ప్రసంగాల్లో జపమాలను గూర్చి బోధించాడు. పట్టణాల్లో, పల్లెల్లో, ఎత్తైన ప్రాంతాల్లో, పల్లపు ప్రాంతాల్లో వేదాంత పండితుల మధ్య విద్య లేని పామర్లకు, విశ్వాసులకు, అవిశ్వాసులకు, స్త్రీ సభ సభ్యులకు, తప్పుడు వాదనలు చేసేవారికి అన్ని వేళలా, అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో డొమినిక్ జపమాలను ప్రచారం చేస్తూ జీవించాడు. ప్రతిరోజు ప్రసంగం ముందు జపమాల చెప్పేవాడు. జపమాల ధ్యానంతోనే ప్రసంగాన్ని సిద్ధం చేసుకునేవాడు. పూర్తయిన తర్వాత దేవమాతకు వందనాలు అర్పించేవాడు. ఒకరోజు ప్యారిస్లోని నోంటర్ దాము వద్ద ప్రసంగం చెప్పవలసి వచ్చింది. ఆ రోజు సువార్తికుడైన పునీత యోహాను పండుగ. డొమినిక్ ఆ ఎత్తైన పీఠం వెనుక ఉన్న చిన్న దేవాలయంలో పండుగ సందర్భంగా చెప్పే ప్రసంగాన్ని జపమాల ద్వారా తయారవుతూ తన జపమాలను కొనసాగిస్తూ ఉన్నాడు. అలా జపమాల ప్రార్థిస్తూ ఉండగా దేవమాత ప్రత్యక్షమైంది. డొమినిక్ అని పిలిచింది. ఆయనకు అది సాధారణమైన దర్శనం. ఎందుకంటే దేవమాత ఎన్నోసార్లు ఆయనకు దర్శనమిచ్చింది. నీవు చెప్పాలి అని సిద్ధపడ్డ విషయాలన్నీ మంచివే, కానీ నేను ఈరోజు నీకు అందిస్తున్న ఈ పేపర్లోని విషయాలు మరింత మంచివి. కాబట్టి ఈరోజు నీ ప్రసంగం ఈ అంశం గురించే సాగాలి. ఇది నువ్వు చెప్పే ప్రసంగం కన్నా మంచిది. ఈరోజు పునీత యోహాను పండుగ అని నాకు తెలుసు, అయినా నీవు ఈ ప్రసంగాన్నే చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పి ఒక పేపర్ డొమినిక్కి చూపించింది. డొమినిక్ చాలా భక్తితో ఆ ప్రసంగాన్ని చదివాడు. తరువాత ఆ ప్రసంగం పేపర్ను దేవమాతకు అందించాడు. ఆ తల్లికి వందనాలు చెల్లించాడు. ప్రసంగం సమయం వచ్చింది. డొమినిక్ పవిత్రమైన స్థలాన్ని చేరుకున్నాడు. పునీత యోహాను గురించి ప్రస్తావించకుండానే ప్రసంగం కొనసాగింది. పరలోక రాజ్ఞి అయిన దేవమాతను సంరక్షించే భాగ్యాన్ని పునీత యోహాను పొందాడు అన్న మాట మినహాయించి మరే మాట ఆయన గురించి మాట్లాడలేదు. గొప్ప గొప్ప వేదాంత పండితులు అక్కడున్నారు. వారందరూ ఆశ్చర్యపోయారు. గొప్ప గొప్ప వేదాంత సారంతో ప్రసంగం సాగుతుందని వచ్చిన ఆ పండితులు అతి సాధారణమైన స్థాయిలో సాగిపోతున్న ప్రసంగానికి ఆశ్చర్యపోయారు. పవిత్ర ఆత్మశక్తితో ఆ ప్రేరణతోనే తాను ఈ మాటలు చెప్పానని, ఈ లోక జ్ఞానంతో కాదని డొమినిక్ స్పష్టంగా అప్పుడు వారికి చెప్పాడు. ఈ విధంగా డొమినిక్ జపమాలను గూర్చి ప్రసంగించసాగాడు. దేవమాత జపం గూర్చి ప్రతి పదాన్ని వివరించుకుంటూ అతి సాధారణమైన భాషలో చిన్నపిల్లలకు చెప్పినట్లుగా డొమినిక్ ప్రసంగించటం అంతకుముందు డొమినిక్ ప్రసంగాలు విన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవమాత సూచించిన విధంగానే ఆ ప్రసంగం కొనసాగింది. దేవమాత పేపర్లో చూపించిన ప్రసంగాన్ని చెప్పి ఆయన తన ప్రసంగాన్ని ముగించాడు. కార్తెజిన అనే ఒక వేదాంత పండితుడు ధన్య అలన్ ది లారాకు తన పుస్తకంలో వ్రాసిన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరోజు డొమినిక్ ఒక దర్శనంలో కనిపించింది.
ఈ విధంగా ధన్య అలన్తో చెప్పాడు, నా పుత్రుడా, బోధించటం మంచిదే, కానీ దానిలో ఎల్లప్పుడూ ఒక ప్రమాదం దాగి ఉంది. బోధించేవారు తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆత్మలు రక్షింపబడాలని కాంక్షించరు. నాకు ప్యారిస్లో ఏం జరిగిందో చూడు. నేను చాలా గొప్ప ప్రసంగం చెప్పాలని నా పాండిత్యం అంతా వాడి పండితులందరినీ సంతోషపెట్టాలని అనుకున్నాను. ఏదో గొప్పవాడిని అనిపించుకోగలనని కాదు, కానీ అక్కడ చాలా గొప్ప పండితులు ఉన్నారు కదా, అందుకే అలా ఆశించాను. 1 గంట ప్రసంగం చెప్పడానికి ముందు నా అలవాటు ప్రకారం జపమాలను జపిస్తూ నా ప్రసంగాన్ని సిద్ధపడుతూ ఉన్నాను. ఒక్కసారిగా నేను మతి చెల్లించిన వాడిలా అయిపోయాను. నా ప్రియమైన స్నేహితురాలు, దేవుని తల్లి అయిన దేవమాత నా వద్దకు ఒక పుస్తకాన్ని చేపట్టుకుని రావడం చూశాను. డొమినిక్ అని పిలిచింది. నీవు సిద్ధపడ్డ ప్రసంగం చాలా మంచిది, కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. నేను తీసుకొచ్చిన ప్రసంగం దానికన్నా చాలా గొప్పది, కావున ఈరోజు దీనిని నీవు బోధించు అని చెప్పింది. నేను సంతోషించాను. ప్రతి మాటను శ్రద్ధగా చదివాను. ఆ మాట చెప్పినట్లుగానే నేను చేయవలసిన విలువైన మాటల్ని నేను ఆ పుస్తకంలో చదివాను. ఆమెకు నా హృదయంలో కృతజ్ఞత చెప్పాను. నేను ప్రసంగించే సమయం రాగానే ముందుకు చూశాను. విశ్వవిద్యాలయానికి చెందిన గొప్ప గొప్ప పండితులలో ఆ ప్యారిస్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. చాలామంది విద్యావంతులు, గౌరవనీయులు అక్కడ సిద్ధపడి ఉన్నారు. సర్వశక్తివంతుడు అయిన మన ప్రభువు నా ద్వారా చేస్తున్న అనేకమైన విషయాలను ఇప్పటి వరకు అక్కడ ఉన్నవారు కొందరు కన్నులారా చూశారు, కొందరు విన్నారు. అలాంటి వారి మధ్యకు నేను వెళ్ళాను. ఆ రోజు సువార్తికుడైన యోహాను పండుగ, కానీ నేను ఆ రోజు అంతా ఆయన గూర్చి చెప్పింది ఒక్కటే. అదేమంటే, ఆయన పరలోక రాజ్ఞిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి సంరక్షించే భాగ్యాన్ని క్రీస్తు శిలువ వద్ద పొందాడు అని. ఓ వేదాంత పండితులారా, జ్ఞాన సంపన్నులారా, మీరు ఎంతో గొప్ప విజ్ఞానంతోనూ వేదాంతంతోనూ నిండిన ప్రసంగాలు వినటానికి అలవాటు పడి ఉన్నారు. మీకు నేను ఈరోజు చెప్పే ఈ ప్రసంగం ఈ లోక జ్ఞానంతో నిండిన మీకు రుచించదు అని నాకు తెలుసు. ఈరోజు నేను మానవ జ్ఞానంతో మాట్లాడటం లేదు, కానీ దేవుని పవిత్ర ఆత్మను సూచిస్తూ ఆ దేవుని గొప్పతనాన్ని ఆత్మ ప్రేరణతో వర్ణించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను అన్నాడు. అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు, మన తల్లి దేవమాత, పునీత డొమినిక్ను తమ దర్శనాల్లో బ్రతిమాలేడివారని, జపమాల చెప్పేలా పాపాత్ములను కోరమని, జపమాలను బోధించమని అడిగేవారని అలన్కు డొమినిక్ చెప్పాడు. ఈ జపమాల ద్వారా పాపాత్ములకు హృదయ పరివర్తన కలుగుతుందని, అంతేకాకుండా తప్పుడు సిద్ధాంతాలు విశ్వసించేవారు దేవుని సత్యం వైపు నడపబడతారని చెప్పేవారు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప కార్యాలు డొమినిక్ ద్వారా మరి తల్లి జరిపించారని ఈ యొక్క ధ్యానాంశంలో గొప్పతనంలో మనం నేర్చుకుని ఉన్నాం. రాబోయే వీడియోలో ఇంకా జపమాల యొక్క భక్తిని గురించి తెలుసుకుందాం. దయగల తల్లి జపమాల మాత మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.